పాకిస్తాన్ చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్ పాకిస్తాన్ ని చాలా ఈజీగా ఓడించడం జరిగింది. దీంతో పాకిస్తాన్ సెమీస్ కి వెళ్లి ఆశలు మాత్రం చల్లారిపోయాయని చెప్పొచ్చు. ఆల్రెడీ పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఆడేసింది. ఒక మ్యాచ్ ఓడిపోవడం, ఒక మ్యాచ్ వచ్చి వర్షం కారణంగా ఆగిపోవడంతో పాకిస్తాన్ కి 1 పాయింట్ మాత్రమే ఉంది. నెక్స్ట్ శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో భారీ మార్జిన్ తో విన్ అవడమే కాకుండా మిగతా టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. 20 ఓవర్లు ఆడిన పాకిస్తాన్ ఓవరాల్ గా 164 రన్స్ కొట్టడం జరిగింది, 9 వికెట్ల నష్టానికి. ఫర్హాన్ అందరికంటే ఎక్కువ రన్స్ 63 రన్స్ కొట్టడం జరిగింది. ఇతని తర్వాత బాబర్ ఆజం ఆడినా సరే బాల్ టు బాల్ ఆడటం మాత్రమే జరిగింది. ఓవరాల్ గా పాకిస్తాన్ ఒక ఓపెనర్ తప్ప మిగతా ప్లేయర్స్ అందరూ ఫెయిల్ అవడంతో 164 రన్స్ కొట్టడం జరిగింది. 165 రన్స్ టార్గెట్ తో వచ్చిన ఇంగ్లాండ్ మాత్రం ఈ చేజ్ ని చాలా ఈజీ చేసింది మాత్రం బ్రూక్ అని చెప్పొచ్చు. ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోవడంతో టీం బాధ్యతను మొత్తాన్ని భుజాన్ మీద వేసుకున్న బ్రూక్ మాత్రం ఒంటి చేయితో ఇంగ్లాండ్ టీం ని గెలిపించడం జరిగింది. ఈ మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ 51 బాల్స్ లో 100 రన్స్ కొట్టడం జరిగింది. ఈ నాక్ తో ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ గెలిచే సిచ్యువేషన్ కి వెళ్ళినప్పుడు అవుట్ అయిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన విల్ జాక్స్ మ్యాచ్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇంగ్లాండ్ పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది.